లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో చైల్డ్హుడ్ క్రష్ హీరోయిన్నే అని మనకి తెలిసింది కదా. అంతేకాకుండా హీరో ఈ విషయాన్ని ఎప్పుడో కనిపెట్టింటాడు. ఇంకా వేస్ట్ ఫెలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే ఆ జెన్నీ అమ్మాయి వాణ్ణి చీట్ చేస్తుంది అని తెలిసి వెంటనే కొరియాకి వచ్చి హీరోయిన్ కి కాల్ చేస్తాడు కదా. హీరోయిన్ కూడా ఎక్స్ అని తెలియక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కానీ ఆ తరువాత ఎక్స్ అని తెలిసిన వెంటనే హీరోయిన్ కాల్ ని కట్ చేసేస్తుంది. వాడు వెంటనే మళ్ళీ కాల్ చేస్తాడు. చూస్తే హీరోయిన్ వాడి నెంబర్ ని బ్లాక్ చేసేస్తుంది. అరే తనకి కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్లుంది కదా, అందుకే ఓవర్ సీన్ చేస్తుంది. డైరెక్ట్ గా మీట్ అయి మాట్లాడితే మన దారికి వస్తుందిలే అని వీడు ఇప్పుడు కూడా ఒకలా సర్కాస్టిక్ గా మాట్లాడుతుంటాడు. తను పోతే ఏంటి, తిను ఉంది కదా మనకి అన్నట్లు ఒక ఆలోచనలో తిరుగుతుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. తను ఒకటే కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇన్ని రోజులుగా నా నంబర్ ని బ్లాక్ లో పెట్టినోడు ఈ రోజు ఎందుకు సడన్ గా ఫోన్ చేశాడు? ఒకవేళ లక్కీ డ్రాలో నాకు ఇల్లు వచ్చిన విషయం వాడికి తెలిసిపోయిందా ఏంటి అని భయపడుతుంటుంది. ఆ టైం హీరో కాల్ చేసి మీ అమ్మది పర్స్ నా కార్లోనే ఉన్నింది అని చెప్తాడు. హీరోయిన్ కూడా సరే నేను రేపు ఆఫీస్లో తీసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ ఆఫీస్కి వెళ్తుంటుంది. కరెక్ట్ గా అప్పుడే ఆ అసిస్టెంట్ కూడా వాడి ఆఫీస్కి వెళ్ళడానికి బయట వస్తుంటాడు. హీరోయిన్ చూసేసి వెంటనే తన బ్యాగ్ ని తీసి అడ్డంగా పెట్టుకుని వెళ్తుంటుంది, వాడు చూడకూడదు అని. కానీ వాడు కరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి కార్ ని స్టాప్ చేసి ఏంటండి నడుచుకుని వెళ్తున్నారు, రండి నేనే మిమ్మల్ని మీ ఆఫీస్లో డ్రాప్ చేస్తాను అని పిలుస్తాడు. వెంటనే హీరోయిన్ లేదు లేదు నాకు మధ్యలో ఒక చిన్న వర్క్ ఉంది, అదంతా చూసుకుని ఆఫీస్కి వెళ్ళాలి, మీరు వెళ్ళండి అంటుంది. అయినా వాడు అక్కడి నుండి వెళ్ళనంటున్నాడు. అవును మీ హస్బెండ్ది కార్ని నేను గ్యారేజ్లో చూడనే లేదు, ఎక్కడికి వెళ్ళాడు, ఒకవేళ త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడా ఏంటి అని అడగ్గా హీరోయిన్ అది నా హస్బెండ్ నిన్న నైట్ ఇంటికి రానే లేదు, నైట్ షిఫ్ట్ అతనికి, నైట్ అంతా కూడా వర్క్ ఉనింది, చాలా కష్టపడుతున్నాడు అన్నట్లు చెప్పగా వాడు సరే ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అలా వెళ్ళినోడు నేరుగా హీరో కంపెనీకి వెళ్తాడు. అవ్వ దగ్గర హీరో అంకుల్ దగ్గర మాట్లాడుతుంటాడు. ఆ టైం హీరో టీంలో ఉన్న ఒక అబ్బాయి హీరో దగ్గర ఆ బ్యూటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ విఐపి కస్టమర్స్ కి కాస్ట్లీ అయిన డెసర్ట్స్ ని ఇవ్వబోతున్నారంట, సో ఆర్డర్ చేయడానికి ఆ కంపెనీలో నుండి ఎవరో వచ్చారంట అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైంలోనే హీరోని హీరో అంకుల్ పిలుస్తున్నాడు అని చెప్పడంతో హీరో కూడా ఆ అసిస్టెంట్ వచ్చిండాడు, వేరే ఎవరైనా స్టాఫ్ వచ్చింటారు అని వెళ్ళి చూస్తే అక్కడ ఆ అసిస్టెంట్ కూర్చోంటాడు కదా. చూసి బెదిరిపోతాడు. అయ్యయ్యో వీడు ఇప్పుడు నన్ను చూసాడంటే నా గురించి లోపల చెప్పిస్తాడు కదా, అంతే ఆ తరువాత నేను తగులుకుంటాను అని. అవ్వ యొక్క అసిస్టెంట్ దగ్గర నాకు సడన్ గా స్టమక్ చాలానే అప్సెట్ గా ఉంది, నేను ఇప్పుడు అర్జెంట్ గా రెస్ట్ రూమ్ కి వెళ్ళి తీరాలి, అవ్వ దగ్గర చెప్పేసేయండి అని అక్కడి నుండి ఒకటే పరుగు. ఇప్పుడు రెస్ట్ రూమ్ లో నిల్చొని ఏం చేసేది ఇప్పుడు నేను, మళ్ళీ పిలిస్తే ఎలా అని ఆలోచిస్తూ నిల్చున్నప్పుడు వాళ్ళ అంకుల్ కాల్ చేస్తాడు, ఎక్కడున్నావు త్వరగా రా అని. హీరో లేదు అంకుల్ నాకు కాస్త స్టొమక్ అప్సెట్గా ఉంది, నేను ఇప్పుడు రాలేను, మీరే చూసుకోండి అన్నట్లు చెప్పి మేనేజ్ చేస్తాడు. అతను ఓకే అని చెప్పేస్తాడు. ఇంకా హీరో చాలాసేపు రెస్ట్ రూమ్లోనే ఉండి ఆ తరువాతనే సరే ఇప్పుడు వెళ్దాం వెళ్ళిపోయింటాడు అని బయట వెళ్తాడు. కానీ హీరో బ్యాడ్ టైం, హీరో అంకుల్ ఆ అసిస్టెంట్ ఇద్దరు కరెక్ట్గా అప్పుడే హీరోకి ఆపోజిట్గా రాగా ఇప్పుడు హీరోని చూడగానే ఆ అంకుల్ ఇతనే మా మార్కెటింగ్ టీమ్కి హెడ్ అని హీరోని ఆ అసిస్టెంట్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ ఆ అసిస్టెంట్ హీరో తెలిసినట్లు అస్సలు చూపించుకోడు, ఏం తెలియనట్లే ఫస్ట్ టైం మీట్ అవుతున్నట్లు హలో అన్నట్లు చెప్తాడు. ఇంకా హీరోని అసిస్టెంట్ని అక్కడి నుండి పంపించడానికి లిఫ్ట్లోకి పిలుచుకుని వెళ్తాడు. అప్పుడు హీరో సారీ అండి, నేను మీరు ఎవరు అని తెలియనట్లే బిహేవ్ చేశాను, నాకు ఇలా ఇల్లు గిఫ్ట్గా వచ్చింది అని ఇక్కడ ఆఫీస్లో ఎవరికీ చెప్పలేదు, ఒకవేళ తెలిస్తే అందరూ చాలానే జెలస్గా ఫీల్ అవుతారు కదా, అందుకే అన్నప్పుడు ఆ అసిస్టెంట్ పర్లేదు నాకు మీ సిచ్యువేషన్ అర్థమవుతుంది, అంతేకాకుండా మీకు చాలా అప్పులు ఉండడం వల్లనే కదా మీరు ఆర్టికల్లో కూడా మీ పేరుని మార్చివేయమన్నారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అంత అప్పులు ఉన్న వాళ్ళలా కనిపించడం లేదు కదా, మరెందుకు అలా చెప్పారు అని డౌట్గా అడగ్గా హీరో అరే నేను పైకి చూడటానికి అలా కనిపించవచ్చు, కానీ నిజంగానే మాకు చాలా అంటే చాలా అప్పులుంది, అంత కష్టంలో ఉన్నామంటాడు. అయినా కూడా అసిస్టెంట్ హీరోని డౌట్గానే చూస్తుంటాడు. ఆ టైం లిఫ్ట్ ఓపెన్ అవుతుంది చూడండి, చూస్తే హీరోయిన్ బయట నిల్చుంటుంది. తను ఆ ఆఫీస్లోనే కదా ఇప్పుడు వర్క్ చేస్తుంది. ఆ అసిస్టెంట్ చూసేసి హో మీరు ఈ ఆఫీస్లోనేనా వర్క్ చేస్తున్నది అని అడుగుతాడు. హీరోయిన్ సమాధానం చెప్పేలోగానే హీరో వాళ్ళ అమ్మది పర్స్ని తీసిచ్చి
ఈరోజు పొద్దున ఆఫీస్కి వచ్చే అర్జెంట్లో నా వైఫ్ ది పర్స్ని తీసుకొని వచ్చేసాను, దాన్ని తీసుకొని వెళ్ళడానికే వచ్చింది అన్నట్లు చెప్పగా వెంటనే అసిస్టెంట్, ఏంటి ఈరోజు పొద్దున తీసుకొని వచ్చారా, మీరు నైట్ అంతా కూడా ఇంటికి రాలేదు, వర్క్లోనే ఉన్నారు అని మీ వైఫ్ చెప్పారు, కానీ మీరేమో ఈరోజు పొద్దునే వచ్చాను అని చెప్తున్నారు అన్నట్లు అడగ్గా వెంటనే హీరోని పట్టుకొని నైట్ ఫుల్గా పనిచేసిన విషయాన్ని కూడా ఎలా అండి మర్చిపోయారు, అంతలా మతిమరుపు వచ్చేసిందా ఏంటి మీకు అని హీరోని పట్టుకొని అంతలా ఊపుతుంటుంది. అసిస్టెంట్కి అయితే వాళ్ళ మీద డౌట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆ డౌట్లోనే అక్కడి నుండి సరే నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత హీరోయిన్ దగ్గర, నువ్వు ఆ అసిస్టెంట్ దగ్గర నాకు నైట్ షిఫ్ట్ ఉనింది అని చెప్పిన విషయాన్ని నా దగ్గర ఎందుకు చెప్పలేదు, చెప్పిండొచ్చు కదా అని అడిగినప్పుడు, నాకేం తెలుసు అతను ఇక్కడికి వచ్చి మీ దగ్గర ఇలా నిలబడి మాట్లాడుతుంటాడు అని, తెలిసింటే చెప్పింటాను అన్నప్పుడు హీరో, సరే వదులు, ఇక తరువాత అయినా మనం అతని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఇలా చిన్న విషయాలకంతా అతని దగ్గర తగులుకోకూడదు అని చెప్పి ఇప్పుడు హీరో ఆ సాకుతో హీరోయిన్ దగ్గర, ఇక నుంచి నువ్వు రోజు 3 టైమ్స్ నాకు కాల్ చేయి, ఆ రోజు ఏమంతా జరిగింది, ఆ అసిస్టెంట్ దగ్గర ఏం మాట్లాడావు అని అంతా నా దగ్గర చెప్పు, అప్పుడు మనం ఇలా తగులుకోము అన్నప్పుడు హీరోయిన్, ఏంటి రోజు 3 సార్లా, ఇది కాస్త ఓవర్గా అనిపించడం లేదా అన్నప్పుడు హీరో, ఏంటి ఓవరా, ఈ రోజు ఏం జరిగింది అని చూసావు కదా, చెప్పాలి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక రోజులో 20 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు, మనం ఏం అన్ని సార్లు చేసుకోవడం లేదు కదా, జస్ట్ 3 సార్లు అంతే కదా అన్నప్పుడు హీరోయిన్, లేదు మనం ఏం కొత్తగా పెళ్ళైన వాళ్ళం కాదు కదా, ఇదంతా జస్ట్ యాక్టింగ్ అంతే కదా, మరెందుకు మీరు ఇలా చెప్తున్నారు, మీరు మీ క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్లున్నారు కదా అన్నప్పుడు వెంటనే హీరో, ఎందుకు అలా చెప్తున్నావు, అలా అంతా ఏం లేదు, ఇదంతా ఏం నేను నా కోసం చేస్తున్నానా, నీ కోసమే కదా చేస్తున్నా, నువ్వు తగులుకోకూడదు అని, అయినా నేను ఎంత బిజీగా ఉన్నా అని నీకు తెలుసా, నువ్వు కాల్ చేస్తే తీసి మాట్లాడటానికి కూడా నాకు టైం ఉండదు, అయినా చెప్తున్నా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అని 3 సార్లు కాల్ చేయి, అలానే నైట్ నిద్రపోయే ముందు కూడా ఒకసారి కాల్ చేసే, నీకు ఓకేనే కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోకి ఒకటే సిగ్గు, ఇక నుంచి 3 సార్లు కాల్ చేస్తుంది కదా అని. ఇంకా ఆ టైంలోనే ఈ ఎక్స్ని చూపిస్తారు, అలానే డల్గా కూర్చోంటాడు. అసలు ఆ జెన్నీ అమ్మాయి దగ్గర వీడు ఏం అడిగాడు, ఆ అమ్మాయి ఏం చెప్పింది అని ఇప్పుడే మనకి చూపిస్తారు. వీడు ఆ జెన్నీ అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి వేరొక అబ్బాయి రూమ్ లోకి వెళ్ళింటుంది కదా, సో వీడు ఆ విషయం గురించి ఆ అమ్మాయి దగ్గర అడిగితే ఆ అమ్మాయి అలానే కూల్ గా, అతని నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అంటుంది. అంతే వాడు బెదిరిపోతాడు, ఏంటి పెళ్లి చేసుకోబోయే అబ్బాయా, మరి నేను అన్నప్పుడు ఆ అమ్మాయి, అరే నువ్వేం ఫీల్ అవ్వకు, నేనేం నిన్ని వదలను, పెళ్లి అయిన వెంటనే వాడు అబ్రాడ్కి వెళ్ళిపోతాడు, ఆ తరువాత మన ఇద్దరం జాలీగా ఉంటామన్నట్లు చెప్పగా, ఏంటి జాలీగా ఉందామా, నేను నీ కోసం అన్నింటినీ వదిలేసి వస్తే నువ్వు నన్ను సైడ్లో ఉంచుకుంటాను అని చెప్తున్నావా, వాణ్ణి వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నాకు ఓకే, లేదంటే కుదరదు అంటాడు. ఎలా ఉన్నా వీడికే ఓకే చెప్తుంది అన్న కాన్ఫిడెంట్లో చెప్తాడు. కానీ ఆ అమ్మాయి, హో అలానా, అయితే నాకు నువ్వు వద్దు, ఇదంతా మనకి సెట్ అవ్వదు అన్నట్లు చెప్పగా అంతే వాడి గుండె పగిలిపోతుంది, ఏంటి ఇలా చెప్పేసింది అని. ఆ తరువాతనే కొరియాకి వచ్చి హీరోయిన్కి కాల్ చేసింటాడు. కానీ హీరోయిన్ కట్ చేయడంతో ఇప్పుడు హీరోయిన్ ఫోటోని తీసి చూసి ఫీల్ అవుతూ కూర్చోంటాడు. మేరీకి నేను మాత్రమే లోకంగా ఉన్నాను, నాకు మాత్రమే తను ఇంపార్టెన్స్ ని ఇచ్చింది, అలాంటి ఒక అమ్మాయిని నేను వదిలేసి ఇలా కనిపించే అబ్బాయిలతో అంతా తిరిగే ఒక అమ్మాయి వెనకాల వెళ్ళి నా లైఫ్ ని పోగొట్టుకున్నా కదా అని ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆర్మీలో ఉంటుంది, తను లీవ్ లో సియోల్ కి రావడంతో హీరోయిన్ ఆ అమ్మాయి ఇద్దరు ఒక రెస్టారెంట్ లో మీట్ అయి మాట్లాడుతుంటారు. చూస్తే హీరో కూడా ఆ రెస్టారెంట్ కే వచ్చింటాడు, కానీ ఎక్కడా ప్లేస్ ఉండదు, అన్ని ఫిల్ అవ్వడంతో ఇప్పుడు హీరోయిన్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా హీరోని నాకు తెలిసిన అతనే అని తన ఫ్రెండ్ కి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫ్రెండ్ అయితే హీరోని చూడగానే, హే ఇతను చూడటానికి సేమ్ నా ఫస్ట్ లో లానే ఉన్నాడు కదా, అతని కళ్ళు, అతని ముక్కు, అతని జుట్టు అని అంతా అలానే కదా ఉన్నాడు అన్నట్లు చెప్తుంటుంది. హీరో చూసేసి తను ఏం మాట్లాడుతున్నారు అన్నట్లు అడగ్గా హీరోయిన్ ఫ్రెండ్, ఏం లేదండి నా ఫస్ట్ లవ్ గురించి చెప్తున్నా, సేమ్ మీలానే ఉంటాడు, కానీ వాడు సడన్ గా సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు, నేను ఆర్మీకి వెళ్ళిపోయాను, ఇదే నా ప్రేమ కథ అని ఫీల్ అవుతున్నప్పుడు హీరోయిన్, ఫస్ట్ లవ్ అంతా అసలు ఊరికే, కాలం గడిచే కొద్దీ అంతా లేకుండా పోతుంది అన్నప్పుడు
వెంటనే హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ ని చూసి నువ్వు యాక్టింగ్ చెయ్యకు అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర తినకి కూడా ఒక ఫస్ట్ లో ఉందండి. తిను చిన్నగా ఉన్నప్పుడు ఒక అబ్బాయికి కార్ యాక్సిడెంట్ అయ్యి ఏడుస్తూ కూర్చున్నప్పుడు తిను చాలానే ఆశగా పెట్టుకున్న ఒక బొమ్మని వాడికి గిఫ్ట్ గా ఇచ్చింది. కానీ ఆ అబ్బాయి ఏమ్రా అంటే ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వాడి ఇష్టానికి తనని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు అని ఆ అబ్బాయిని తిట్టుంటుంది. ఆ అబ్బాయి ఇంకెవరో కాదు హీరోనే కదా. హీరోకి కూడా బాగానే అర్థమవుతుంది వాడి గురించే చెప్తున్నారు అని. అంతేకాకుండా హీరోయిన్ ఫస్ట్ లవ్ కూడా వీడే అని తెలిసి హీరోకి అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు హీరోయిన్ ఏం చెప్తుంది, నాకు ఆ అబ్బాయి తల చాలా బాగా నచ్చింది, వెనకాల నుండి చూసినప్పుడు చాలానే క్యూట్ గా ఉంటుంది, అందుకే నేనే వెళ్ళి ఆ అబ్బాయి దగ్గర మాట్లాడాను అంటుంది. హీరో ఏంటి నా తల నీకు నచ్చిందా అని వాడి తలని పట్టుకొని చూస్తుంటాడు. అంతేకాకుండా వాడికి హీరోయిన్ ఇలా అంతా చెప్తుంటే అంత ఖుషిగా ఉంటుంది, గాల్లోనే తెలియపోతుంటాడు. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. హీరో అయితే కార్లో వెళ్ళేటప్పుడు కూడా నవ్వుతూనే వెళ్తుంటాడు. పెళ్లి గెటప్ లో ఫోటో తీసుకుంటారు కదా, దాన్ని వీడు చిన్నగా కాపీ చేసి పర్సులో పెట్టుకుంటాడు. దాన్ని ఇప్పుడు తీసి చూసి హ్యాపీగా నవ్వుతూ వెళ్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో ఆ డాక్టర్ అమ్మాయి ఇద్దరు ఒక రెస్టారెంట్ లో మీట్ అవుతారు. ఒక రోజు మీట్ అవుదామని అనుకుంటారు కానీ క్యాన్సిల్ అయిపోతుంది కదా, సో ఈ రోజు మీట్ అవుతారు. అందులోనూ ఆ డాక్టర్ అమ్మాయి ఎలా అయినా హీరోకి ప్రపోజ్ చేయాలి అని వచ్చింటుంది. సో ఇప్పుడు హీరో దగ్గర నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి, ఆ విషయం నీకు కాస్త షాకింగ్ గా కూడా ఉండొచ్చు అని తన మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి చెప్పడానికి నోరు తెరుస్తుంది. అంతలో అక్కడ కొంతమంది మ్యూజిక్ ని ప్లే చేస్తుంటారా, వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు అని అందరూ క్లాప్స్ చేయగా హీరో కూడా ఆ అమ్మాయి చెప్తుంటే వినకుండా అటుపక్క తిరిగి క్లాప్ చేస్తుంటాడు. ఇప్పుడు క్లాప్ చేసేసి ఆ అమ్మాయి దగ్గర నేను ఇప్పుడు తిరిగినప్పుడు వెనకాల నా తల చూడటానికి బాగునిందా అన్నట్లు అడుగుతాడు. వెంటనే అమ్మాయి ఎవరైనా బాగుంది అని చెప్పారా ఏంటి అని అడగ్గా హీరో కూడా అలానే సిగ్గుపడుతూ అవును, ఒక అమ్మాయి నా తల వెనకాల నుండి చూడటానికి బాగుంటుంది అని చెప్పింది, అందుకే అడిగాను అన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరు, నీ ఫస్ట్ లవ్వా, చిన్నప్పుడు నీకు టెడ్డీ బియర్ అంతా ఇచ్చిందే ఆ అమ్మాయి కనిపించి చెప్పిందా ఏంటి నీకు ఇలా అంతా అని ఈ డాక్టర్ అమ్మాయి ఫన్ గా అడుగుతుంటుంది. ఆ అమ్మాయిని వీడెక్కడ చూసిండబోతాడు అని. అప్పుడు హీరో నువ్వు సైకాలజీ చదివావా ఏంటి, ఎలా ఇలా కరెక్ట్ గా చెప్పావు, ఇప్పుడే తనని మీట్ అయ్యాను అంటాడు. అంతే ఆ అమ్మాయికి అంత షాకింగ్ గా ఉంటుంది. ఏం చెప్తున్నావు నువ్వు, ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు తనని నువ్వు అని తన గురించే అడగ్గా హీరో కూడా ఆ అమ్మాయి ఇంకెవరో కాదు మీరేనే, హాస్పిటల్కి పిలుచుకొని వచ్చానే తనే అంటాడు. అంతే ఆ డాక్టర్ అమ్మాయికి షాక్ల మీద షాక్ ఇస్తుంటాడు హీరో. నువ్వు ఎలా తనే నీ క్రష్ అని కనిపెట్టావు, సరే తనకి నువ్వు ఎవరు అని తెలుసా అని అడగ్గా హీరో తనకి నేను ఎవరు అని తెలియదనుకుంటా, కానీ నేనే కొన్ని రోజుల ముందే కనిపెట్టాను, నాకే అంత షాకింగ్ గా ఉన్నింది, అలానే సర్ప్రైజింగ్ గా కూడా ఉన్నింది, మళ్ళీ నేను తనని చూస్తా అని కల్లో కూడా అనుకోలేదు అన్నప్పుడు ఆ అమ్మాయి కానీ నువ్వు ఒకసారి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళానని చెప్పావు, అప్పుడు ఆ అమ్మాయిని నువ్వు మీట్ అవ్వలేదా అని అడగ్గా ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హీరో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన కొన్ని సంవత్సరాల తరువాత ఎలా అయినా హీరోయిన్ ని మీట్ అవ్వాలి, అలానే వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి అని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి హీరోయిన్ అడ్రస్ ని తెలుసుకొని హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. కానీ అప్పుడే పోలీసులు ఇంకొక విషయం చెప్తారు, హీరో అమ్మా నాన్న చనిపోయిన ఆ 2 months లోనే హీరోయిన్ నాన్న కూడా యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని చెప్తారు. యాక్చువల్లీ హీరోయిన్ నాన్నకి హీరో అమ్మా నాన్న చనిపోయిన విషయంలో ఏమో ఒక విషయం తెలిసింటుంది. సో ఆ విషయం గురించి పోలీసుల దగ్గర చెప్పడానికి వెళ్తున్నప్పుడే హీరోయిన్ నాన్నకి యాక్సిడెంట్ అయి చనిపోయింటాడు. ఇప్పుడు ఆ విషయం గురించంతా హీరోయిన్ అమ్మ హీరోయిన్ దగ్గర చెప్పి అరుస్తుంటారు, మీ నాన్న ఎందుకు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, అలా ఆ రోజు వెళ్ళడం వల్లనే కదా ఇప్పుడు మీ నాన్న ప్రాణాలతో లేరు, అయినా ఆ ఫ్యామిలీ కోసం మీ నాన్న మనల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు కదా అని అరుస్తుంటారు. సో అదంతా విన్న హీరోయిన్ ని వెళ్ళి మీట్ అవ్వడానికి ధైర్యం లేక వాడు తెచ్చిన జ్యూస్ ని మాత్రం బయటనే పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయింటాడు. అందుకే హీరో ఇప్పటి వరకు హీరోయిన్ దగ్గర నిజం చెప్పకుండా ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ నీ వల్లనే మా నాన్న చనిపోయాడు అని వాడిని హేట్ చేస్తుందేమో అని భయపడి సో ఇప్పుడు ఆ డాక్టర్ అమ్మాయి దగ్గర అడుగుతాడు, నేను ఎవరు అని తన దగ్గర నిజం చెప్పనా అని. అప్పుడు ఆ అమ్మాయి కూడా నువ్వు ఎవరు అని తన దగ్గర చెప్పకు, అదే నీకు మంచిది, మీ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి వచ్చే వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయి చనిపోయాడు, సో తనకి ఆ కోపం ఉంటుంది కదా, అట్లీస్ట్ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ గా అయినా ఉన్నారు అన్నట్లు చెప్తుంటుంది. ఆ అమ్మాయి అయితే చివరి వరకు హీరో దగ్గర తన ఫీలింగ్స్ ని మాత్రం చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరో అమ్మ నాన్న చనిపోయిన రోజు. సో హీరో వాళ్ళ పేరెంట్స్కి చేయాల్సిన రిచువల్స్ని చేస్తుంటాడు. అంతేకాకుండా ఈరోజే హీరో బర్త్డే కూడా. ఇప్పుడు ఆ యూన్ వాళ్ళమ్మ ఇద్దరు బయట నిల్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు వాడు, మా ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్కి మావయ్యకి ఇష్టమైన ఆ ఫుడ్నే తినాలా ఏంటి, మనం ఈసారి పోర్క్ కట్లెట్ని తిందామా అంటాడు. వాళ్ళమ్మ, రే అదంతా బ్రేక్ఫాస్ట్కి తినకూడదురా అంటారు. అప్పుడు వాడు, మా పోర్క్ కట్లెట్ ఆ ఊజుకి ఇష్టమ్మా, వాడికి ఈరోజు బర్త్డే, అది కూడా నువ్వు మర్చిపోయావా ఏంటి, అయినా వాడిని తలుచుకున్నప్పుడు నాకు కొంచెం బాధగానే ఉంది. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినప్పటి నుండి వాడి బర్త్డేని వాడు సెలబ్రేట్ చేసుకునే లేదు కదా అన్నప్పుడు వాళ్ళమ్మ, రే వాణ్ణి ఈ ఫ్యామిలీలో నుండి తరమకుండా పెట్టుకోండడమే పెద్ద విషయం రా, మా అన్న వదిన ఎవరి వల్ల చనిపోయారు, అంతా వాడి వల్లనే కదా అని ఈమె చెప్తుంటే వెనకాల హీరో వచ్చి అంతా వినేస్తాడు. ఇప్పుడు హీరోని చూడగానే ఆ లేడీ అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. హీరోకి అయితే అంత బాధగా ఉంటుంది. యాక్చువల్లీ ఏమై ఉంటుంది అంటే, హీరో వాళ్ళ అమ్మా నాన్నతో కార్లో వెళ్తున్నప్పుడు హీరో వాళ్ళ నాన్న మీద అలిగింటాడు. వాళ్ళ నాన్న వాడి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ లో ఒక బొమ్మని తీసి అత్త కొడుకు యూన్ కి ఇచ్చేశారు అని. సో ఆ టైం వాళ్ళ నాన్న కూడా వెనక్కి తిరిగి, నీకు వేరొకటి కొత్తది కొనిస్తాను లేరా అని ఓదార్చుతూ నింటాడు. ఆ టైం ఆపోజిట్ లో ఒక పెద్ద ట్రక్ రాగా యాక్సిడెంట్ అయి హీరో పేరెంట్స్ అక్కడే చనిపోయింటారు. అంతేకాకుండా వాడు అలా చేయడం వల్లనే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు అని హీరో వాళ్ళ అవ్వ దగ్గర చెప్పి ఏడుస్తున్నప్పుడు హీరో తాతయ్య అదంతా విని నిజంగానే హీరో పేరెంట్స్ చనిపోవడానికి కారణం ఏమని తెలుసుకోకుండానే హీరో మీద కోప్పడి, ఇంకా తరువాత వీడి ముఖాన్ని నేను చూడకూడదు అని హీరో తాతయ్య హీరోని అబ్రాడ్ కి వెళ్ళి చదవమని పంపించేసింటాడు. సో చిన్నప్పటి నుండే హీరో అబ్రాడ్ లోనే చదివింటాడు. అప్పుడప్పుడు మాత్రమే కొరియాకి వచ్చి వెళ్తూ ఉనింటాడు. సో వాళ్ళ అమ్మా నాన్న చనిపోవడానికి వాడే కారణమని హీరోకి అంత గిల్టీగా ఉంటుంది. చాలానే ఫీల్ అవుతాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న చావుకి కారణం వాడు మంచోడు అని అనుకుంటున్నా వాళ్ళ అంకులే అని తెలియక, అవును హీరో అమ్మా నాన్నని కూడా హీరో అంకులే చంపినట్లు ఉన్నాడు. ఏమంటే యాక్సిడెంట్ అయిన రోజు ఒక అన్నోన్ పర్సన్ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్ళి హీరో అంకుల్ కి మెసేజ్ చేస్తాడు, అంతా నేను చూసుకుంటాను అని. సో ఆ విషయం అంతా తెలియక అందరూ హీరో బాధపడేలా మాట్లాడడంతో హీరో ఇంటికి వెళ్ళిన తరువాత కూడా వాడి వల్లనే అంతా జరిగింది అని దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల వాడికి సడన్ గా చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది. ఇలా ఎక్కువగా ఆలోచించడం వల్ల అప్పుడప్పుడు వాడికి చెస్ట్ పెయిన్ వస్తుందేమో. సో వెంటనే టాబ్లెట్ వేసుకోవడానికి వెళ్తాడు. ఆ టైం కరెక్ట్ గా హీరోయిన్ మెసేజ్ చేస్తుంది, ఈ రోజు మీ బర్త్డే అంట కదా, హ్యాపీ బర్త్డే అని మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ పెట్టిన మెసేజ్ ని చూడగానే హీరోకి టాబ్లెట్ ని వేసుకోకుండానే ఆటోమేటిక్ గా వాడి పెయిన్ తగ్గిపోతుంది. ఇక హీరోయిన్ అయితే, మీకు ఏ ఫ్లేవర్ లో కేక్ కావాలో చెప్పండి, నేను ఆర్డర్ చేసి పంపిస్తాను అంటుంది. అప్పుడు హీరో, నాకు కేక్ వద్దు, నాకు ఆకలిగా ఉంది, సో లంచ్ కొనిస్తావా అని అడుగ్గా హీరోయిన్, హో అవునా, అయితే నేనే మీకు ఇంట్లో లంచ్ చేసి ఇవ్వనా అన్నట్లు మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ మెసేజ్ని చూడగానే హీరోకి అంత సంతోషంగా ఉంటుంది. నా కోసం కుక్ చేసి ఇస్తాను అని చెప్తుంది కదా అని. కానీ ఇక్కడ హీరోయిన్ అలా మెసేజ్ చేసేసి, అయ్యయ్యో మనం అతని దగ్గర ఓవర్గా ఫ్లర్ట్ చేస్తున్నామా ఏంటి, సరే బయటనే వెళ్ళి తిందామని మెసేజ్ పెడదామని టైప్ చేస్తుంటుంది. అంతలో హీరో, నాకు ఓకే, నేను ఇంటికి వస్తున్నా అని మెసేజ్ చేయగా ఇంకా హీరోయిన్ కూడా, సరే ఓకే, ఇందులో ఏముంది, అతను నాకు ఎంత హెల్ప్ చేశాడు, సో అతని కోసం నేను ఒకరోజు కుక్ చేసి ఇస్తే అందులో ఏం తప్పు ఉంది అని చెప్పి ఫ్రిడ్జ్ లో ఉన్నదంతా తీసి పెట్టి కుక్ చేస్తుంటుంది. వాళ్ళమ్మకి వీడియో కాల్ చేసి మరీ అడిగి కుక్ చేస్తుంటుంది. వాళ్ళమ్మ కూడా ఎలా చేయాలి, ఎంత వాటర్ పోయాలి, ఎలా అంతా చేయాలి అని అంతా చెప్తుంటారు. ఇప్పుడు అలా చెప్తూ, ఏంటి ఎవరైనా వస్తున్నారా, అన్ని ఐటమ్స్ ని కుక్ చేస్తున్నావు అని అడిగితే హీరోయిన్, ఎవరు వస్తున్నారు మా, ఎవరు రావడం లేదు, నాకే సడన్ గా చేసి తినాలి అని అనిపించింది, అందుకే అన్నప్పుడు, ఏంటి నువ్వు ఒక్కదానివే అంత తింటావా, నాకు తెలీదా ఏంటి నువ్వు ఎంత తింటావు అని వాళ్ళమ్మ వదలడం లేదు హీరోయిన్ ని. హీరోయిన్ కూడా, మా ఫ్రిడ్జ్ లో పెట్టి కొంచెం కొంచెంగా తీసి తింటాను మా, ఏమ్మా నువ్వు, సరే నేను ఉంటాను, తరువాత కాల్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టు అని ఫోన్ పెట్టేస్తుంది. వాళ్ళమ్మ అయితే, పిచ్చి పిల్ల, నా దగ్గరే అబద్ధం చెప్తుంది కదా, తన కోసం ఒక వేడి నీళ్లు కూడా పెట్టుకోదు, అలాంటిది తన కోసం తినడానికి వంట చేస్తుందంట. ఎవరో వస్తున్నారు, కానీ ఎవరు అనే కదా తెలియడం లేదు, దేవుడా ఈసారి అయినా అబ్బాయి మంచోడై ఉండాలి, అందులోనూ ఆ టీం లీడర్ లాంటి ఒక అబ్బాయి అయితే ఎంత బాగుంటుంది, ఆ తరువాత నా కూతురి గురించి నేను బాధపడాల్సిన అవసరం అస్సలు ఉండదు అన్నట్లు చెప్తుంటారు. కరెక్ట్ గా ఇక్కడ హీరో కూడా వచ్చేస్తాడు. హీరోయిన్ అయితే చాలా ఫుడ్ ఐటమ్స్ ని చేసి పెట్టింటుంది కదా, హీరో చూసి షాక్ అవుతాడు.
చేస్తాడు. నా కోసం ఇంత ఫుడ్ని కుక్ చేసావా అని అడిగితే అవును, మీ బర్త్డే కదా అందుకే, అంతేకాకుండా ఫ్రిడ్జ్లో ఉన్నదంతా కూడా కాస్త ఖాళీ చేద్దామని, అందుకే ఇంకేం లేదు రండి తిందామని ఫస్ట్ ఒక సూప్ని ఇస్తుంది తాగమని. హీరో కూడా ఆశగా ఒక స్పూన్ తీసి నోట్లో పెడతాడు. అది అంత బాలేనట్లుంది, అయినా కూడా సూపర్గా ఉంది అంటాడు. హీరోయిన్ కూడా అవునా అని టేస్ట్ చేస్తుంది. చూస్తే అది అంత ఉప్పుగా ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ మెసేజ్ చేస్తారు, సూప్ లో ఆక్టోపస్ ని వేసేటప్పుడు సూప్ ఇంకా ఎక్కువగా ఉప్పగా అయిపోతుంది, సో నువ్వు సపరేట్ గా సాల్ట్ ఏం వేయకు అని మెసేజ్ చేయగా హీరోయిన్ అయ్యో అమ్మ చాలా త్వరగా మెసేజ్ చేసావు కదా అన్నట్లు అనుకొని ఇప్పుడు హీరో దగ్గర సారీ అండి, నేను తెలియకుండా ఎక్కువ సాల్ట్ వేసేసాను, దాన్ని పెట్టేసి మీరు వేరే తినండి అదంతా బాగుంటుంది అన్నప్పుడు హీరో పర్లేదు వదులు, కాస్త నీళ్లు పోసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది అని ఇప్పుడు నీళ్లు పోసి ఆ సూప్ ని తాగుతుంటాడు. ఇంకా హీరోయిన్ వాడి కోసం చేసిన ఫుడ్ అన్నింటినీ తీసి వాడికి సర్వ్ చేస్తుంటుంది, ఇది తినండి అది తినండి అని. ఇప్పుడు హీరో నా కోసం ఎందుకు నువ్వు ఇంత ఫుడ్ ని కుక్ చేసావు, ఇంతవరకు నా బర్త్డే కోసం ఎవరు ఇంత కుక్ చేసి ఇచ్చింది లేదు, అంతేకాకుండా ఈ సూప్ ని నేను నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నా బర్త్డే రోజు తాగింది, ఆ తరువాత ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు తాగింది లేదు, ఇదిగో ఇప్పుడే నీ వల్ల తాగుతున్నా. మా అమ్మనే నా బర్త్డేకి ఈ సూప్ ని చేసి ఇచ్చేవాళ్ళు, కానీ నా బర్త్డే రోజే మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోవడంతో నేను నా బర్త్డేని సెలబ్రేట్ చేయడమే మానేశాను, అందులోనూ ఆ రోజు త్వరగా అయిపోవాలి అని చెప్పి కడుపు ఫుల్గా అన్నంని తిని ఆ రోజంతా నేను నిద్రపోతూనే ఉంటాను, త్వరగా నెక్స్ట్ డే వచ్చేసేయాలి అని. ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా బర్త్డేని పెద్దగా పట్టించుకోరు అని చాలా ఫీల్ అయి చెప్తుంటాడు. హీరోయిన్కి అదంతా విన్నప్పుడు చాలానే బాధగా ఉంటుంది. అప్పుడు వాడిని ఓదార్చేలా, మీరు మీ బర్త్డే రోజు ఫుల్గా నిద్రపోవడం చాలానే మంచి విషయం తెలుసా, ఈ 365 రోజుల్లో ఒకే ఒక రోజు మాత్రం మీకు జరిగిన చెడ్డ విషయాలు గుర్తు రాకుండా ఉండటానికి మీరు ఆ రోజంతా నిద్రపోవడంలో తప్పేం లేదు కదా, అది చాలానే మంచి విషయం అని హీరోని ఓదార్చే విధంగా మాట్లాడగా హీరోకి కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇద్దరు హ్యాపీగా మాట్లాడుతూ తింటుంటారు. అప్పుడు హీరోయిన్ సడన్ గా బయట చూస్తే డబుల్ రెయిన్బో వచ్చింటుందా, సో హీరోయిన్ మీరు రండి చూద్దామని హీరోని కూడా బయట పిలుచుకొని వెళ్తుంది. అలాంటి డబుల్ రెయిన్బో అంతా చాలానే రేర్గా వస్తుందంట. సో ఈ టైంలో మనం ఏమైనా కోరుకున్నాము అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది అన్నప్పుడు హీరో ఈ కాలంలో కూడా ఇదంతా నువ్వు నమ్ముతావా అని హీరో ఫన్ చేస్తుంటాడు. అయినా హీరోయిన్ అదంతా పట్టించుకోకుండా కళ్ళు మూసి కోరుకుంటుంది. అలానే హీరోని కూడా కోరుకోమని చెప్పగా హీరో కూడా సరే అని కోరుకుంటాడు. ఇప్పుడు ఇద్దరు కోరుకున్న తరువాత హీరోయిన్ హీరో దగ్గర ఏం కోరుకున్నావు అని అడిగినప్పుడు నువ్వేం కోరుకున్నావు అని తిరిగి హీరోయిన్ ని అడగ్గా హీరోయిన్ కూడా నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మా అమ్మ హెల్తీగా ఉండాలి, నా కెరియర్ మంచిగా గ్రో అవ్వాలి, ఇంకా ఈ ఇల్లు గురించిన నిజం ఎవరికీ తెలియకూడదు, ఇవే నా కోరికలు అన్నప్పుడు హీరో అరే చాలా కోరుకున్నావు కదా అంటాడు. అప్పుడు హీరోయిన్ సరే ఇప్పుడు మీరు చెప్పండి మీరేం కోరుకున్నారు అన్నప్పుడు హీరో నేను అని చెప్పి హీరో ఏం చెప్పకుండానే వెళ్ళిపోతుంటాడు. నీలా అన్ని చెప్పేస్తారా ఏంటి, నేను చెప్పను అని వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే వెనకాలే వెళ్తుంటుంది. అరే చెప్పండి నేను చెప్పా కదా ఇదంతా చాలా మోసం, మీరు ఇప్పుడు చెప్పాల్సిందే అని వెనకాలే వెళ్తుంటుంది. ఇప్పుడు హీరో వాడి మనసులో నువ్వు ఏమంతా కోరుకున్నావో అదంతా జరగాలి అని నేను కోరుకున్నా అని అనుకుంటూ ఇప్పుడు నవ్వుతూ అటుపక్క వెళ్ళి నిల్చుంటాడు. అప్పుడు హీరోయిన్ ఇప్పుడు మీరు చెప్తారా లేదా అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది చూడండి. ఆ టైం అక్కడ ఉన్న వాటర్ పైప్ కి కాళ్ళు తగులుకొని అలానే హీరో మీద పడిపోతుంది. ఆ టైం అని చూసి ఆ ఎక్స్ ఉన్నాడు కదా వాడు ఆ ఏరియాలోకి వస్తుంటాడు. ఆ జెనీ అమ్మాయిది పిల్లి వాడి దగ్గర ఉంటుంది. సో ఆ పిల్లిని వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఇచ్చేసే అని ఆ జెనీ అమ్మాయి అడ్రస్ చెప్పడంతో వీడు ఆ ఏరియాకి వచ్చింటాడు. అలా వచ్చినోడు కరెక్ట్ గా హీరోయిన్ ఇంటి సైడే వెళ్తుంటాడు. ఇక్కడ ఏమో హీరోయిన్ హీరో మీద పడిపోయింది కదా, హీరో అయితే హీరోయిన్ అంత క్లోజ్ గా ఉండడంతో అలానే హీరోయిన్ ని కిస్ చేసేలా వెళ్తుంటాడు. కరెక్ట్ గా ఎక్స్ కూడా కింద నుండి వాళ్ళిద్దరిని చూస్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.